ఆది మానవుడు ప్రకృతి ఒడిలో జీవిస్తే ఆధునిక మానవుడు కాంక్రీట్ జంగిల్లో జీవిస్తున్నాడు. నేచర్ను వదిలి తప్పు చేశా అనుకున్నాడో ఏమో, బ్యాక్ టు రూట్స్ అంటూ ప్రకృతి వైపు పరుగులు పెడుతున్నాడు. లైఫ్ స్టైల్ మారుతుంది, లివింగ్ స్టైలు మారుతుంది. తినే తిండి దగ్గర నుంచి ఉండే ఇంటి దాకా ఐ వాంట్ టు ఫాలో అంటూ తాత ముత్తాతల్ని ఫాలో అవుతున్నాడు. పూరిల్లు, మట్టి మిద్దెలు, పెంకుటిల్లు, వెదిరిల్లు ఇలాంటి ఇళ్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఆ కాలం ఇళ్ల గురించి, అలనాటి ఫర్నిచర్ గురించి ఈ తరానికి పరిచయం చేస్తుంది ఇంటింటి రామాయణం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు అందరూ మర్చిపోయారు ఏది పూరిల్లు కానీ వెదురిల్లులు, పెంకుటిల్లు అసలు ఇప్పుడున్న జనరేషన్కి అసలు తెలియదు. అసలు మీకు మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఈ మర్చిపోతున్నారు, ఎందుకంటే వెదురు అనేది మనతో పాటు ఎప్పటి నుంచో ఉన్న మెటీరియల్ మేడం. ఇది రాముడి చేతిలో బాణంగా, కృష్ణుడి చేతిలో వేణువుగా మనతో పాటు ఎప్పటి నుంచో ఉంది మెటీరియల్. అయితే మనం మానవులం అయ్యి దీన్ని ఏం యూజ్ చేసుకోవట్లేదు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్యాంబూని వదిలేసి మనం చెక్క వైపు వేరే చెట్లను నరికి ఈ డిఫారెస్టేషన్ చేస్తున్నామని ఉద్దేశంతో బ్యాంబూ ఏంటంటే ఇమీడియట్గా గ్రో అవుతుంది. సో ఇది మళ్ళీ మనం ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొస్తే న్యాచురల్ ఫుడ్ లాగానే, న్యాచురల్ క్లాతింగ్ లాగానే న్యాచురల్ లివింగ్కి ఒక ప్రోడక్ట్ అనేది యాడ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తాం. మీకు ఇంత ఉద్దేశం ఉంది అంటే మీరు ఫస్ట్ అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం అంతా ఫార్వర్డ్ జనరేషన్ వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి ఎవరు ఆలోచించరు. సో మళ్ళీ మీరు బ్యాక్ తిరిగారు అంటే మీకు ఆ రూట్స్ని ఇంట్రెస్ట్ ఉండబట్టి మీరు వెళ్ళారు, ఒక ప్యాషన్తో వెళ్ళారు. సో అసలు మీ నేపథ్యం ఏంటి? నేను బేసికలీ సివిల్ ఇంజనీర్ మేడం. నేను సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ 2012 అయిన తర్వాత నేను MBA చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ నిక్మార్ పూణేలో చేశాను. సో అది అయిన తర్వాత నేను దుబాయ్లో వర్క్ చేయడం జరిగింది. సో నేను నిక్మార్లో ఎప్పుడైతే చదివేటప్పుడు నా రీసెర్చ్ ఏంటంటే న్యాచురల్ మెటీరియల్తో మనం ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ తయారు చేయగలమా అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను. సో రీసెర్చ్ కంటిన్యూషన్గా నేను 2019 వరకు జాబ్ చేసి వదిలేసి నేను ఫారెస్ట్కి వెళ్ళాను మేడం, బ్యాంబూ గురించి నాలెడ్జ్ తెచ్చుకోవడానికి. సో నేను ఇప్పుడు ఒకసారి బాలి వెళ్ళాను అనమాట. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వాళ్ళు బ్యాంబూతో నిర్మించుకుంటున్నారు. ఇలాంటివి మనం ఎందుకు చేయలేము, హైదరాబాద్లో మనం ఎందుకు కట్టలేము, తెలంగాణ కానీ సూటబుల్ అవుతుందా అండి? ఇప్పుడు US అంటే టొరంటోలు అవన్నీ టొరంటోలు రావటం వల్ల ఇట్లాంటివన్నీ నిర్మించుకుంటుంటారు చెక్కలతో ఇల్లు. మరి మన ఇండియాకి ఇది సూటబుల్ ఏనా? అసలు 100% సూటబుల్ మేడం. మనతో ఈ మెటీరియల్ చాలా డ్యూరబుల్. అయితే దీనిలో ఏంటంటే 1600 జాతులు ఉంటాయి. మనం స్ట్రెంత్ బట్టి, కావాల్సిన స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు అస్సాంలో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్ కానీ ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటి హౌసెసే 70 ఏళ్ళుగా ఉంటున్నారు అనమాట. 70 ఏళ్ళుగా ఇలాంటి ఇళ్లలోనే వాళ్ళు నిర్మించుకొని ఉంటున్నారు. అదేంటంటే ఫ్లడ్ ఒకవేళ వచ్చినా కానీ రెసిస్టెంట్గా ఉంటాయి. బ్యాంబూ అనేది స్ట్రక్చరల్గా ఊగినా కానీ ఇరగదు. సో అందువల్ల ఇది చాలా డ్యూరబుల్ మెటీరియల్. సో అందుకని ఇలాంటి మెటీరియల్తో మనం ప్రీఫాబ్ చేసుకోగలిగితే అండ్ ఇదే ఒకవేళ మనము అందరికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అండ్ ఈ వెదురు అనే ఒక పురాతన వస్తువుని అందరికి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది అనేది. ఈ జనరేషన్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటారు? ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి వాసనలు కానీ, ఆ గుడిసెల్లో ఉన్న వాతావరణం ఏంటంటే 90 kids వరకు ఓకే, ఆ తర్వాత జనరేషన్స్కి అంటే ఏంటి అన్నట్లు ఉంటారు. సో ఇప్పుడు ఇట్లాంటి ఇళ్ళను ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? మేడం మన ఇప్పుడు జనరేషన్ ఎంత థాట్ఫుల్ అంటే మనం బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ చూపించామంటే 100% అది వాడకలకు తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్యాంబూ చార్కోల్ ఎయిర్ ప్యూరిఫైర్స్ చేసాం. అది అందరి ఇళ్ళలోకి మనం వాడగలుగుతాం, అందరికీ ఆ బెనిఫిట్ మనం తీసుకురాగలుగుతాం. సో అలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనం తీసుకొస్తామో కార్స్లో, జిమ్స్లో ఇవన్నిటి దగ్గర కూడా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడచ్చు అనే ఉద్దేశం వాళ్ళ థాట్లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలా వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరు కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ కస్టమర్స్ కానీ, కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ, రూఫ్ టాప్ పైన రూమ్స్ ఎక్స్టెన్షన్స్ కావాలనుకునే వాళ్ళు కానీ, ఇలా చాలామంది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు మనం. సో ఇంకా మేము క్వాలిటీ వైజ్ బెటర్ చేస్తూ దీనిలో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చూపించగలిగితే ఇంకా వాళ్ళు మా ప్రోడక్ట్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు వెదురు చెట్టు నరికి ఈ ఇల్లును కట్టారు కాబట్టి అంటే ఏం పర్యావరణానికి ప్రాబ్లం అవుతుంది అంటే అట్లా ఏమన్నా గొడవలు అట్లా ఏమైనా ఉన్నాయి? పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవటం ఇవి ఏమైనా ఉంటుందా అండి ప్రాసెస్? లేదు మేడం. వెదురు అనేది న్యాచురల్గా ఎర్త్కి గోర్ల లాగా, మన గోర్లు ఎలాగైతే పెరుగుతూ ఉంటే కట్ చేస్తున్న కొద్దీ వెదురు అనేది కూడా అలాగే మనకి కట్ చేస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో దానిలో రకరకాల జాతులు ఉండడం వల్ల భూమికి ఏంటంటే మనం వెదురు కట్ చేయడం వల్ల చెట్లను నరికినట్టు కాదు, ఇది జస్ట్ ట్రిమ్మింగ్ అనమాట మనం చేసేది. సో ఆ ట్రిమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మనము ఇది చేసుకుంటూ ఉండొచ్చు.
ఈ వెదురు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారండి అసలు? ఇండియా మొత్తంలో మనకి రకరకాల వెదురు దొరికే ప్లేసెస్ ఉన్నాయి మేడం. ఒరిస్సా దగ్గర ఒక రకమైన వెదురు దొరుకుతుంది, మహారాష్ట్ర దగ్గర ఒక రకమైన వెదురు దొరుకుతుంది, అస్సాం నుంచి మేజర్గా సప్లై ఆఫ్ వెదురు అంతా కూడా వస్తుంది మాకు నార్త్ ఈస్ట్ నుంచి. ఇప్పుడు ఇది అస్సాం నుంచి వచ్చేది? అవును మేడం. దీనిలో ఏంటంటే ఈ లావుది, ఈ సన్నది, ఈ రకరకాల సైజులు బట్టి ఒక్కో ప్లేస్ లో ఒక్కొక్కటి ఫేమస్. మేము అక్కడ నుంచి తెప్పిస్తాం అనమాట మెటీరియల్. సో తెచ్చిన తర్వాత మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం, ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఒకసారి ప్రాసెస్ చేసిన తర్వాత మా క్రాఫ్ట్స్మెన్, ఎక్స్పీరియన్స్ క్రాఫ్ట్స్మెన్ దాన్ని అంత ప్రోడక్ట్స్ లాగా మలచడం. ఇక్కడ మీరు చూసే ప్రతి వస్తువు కూడా మేము హ్యాండ్ క్రాఫ్ట్ చేసిందే. ఇక్కడ ఏది కూడా మెషిన్ మేడ్ కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వెదురు ఉంటూ ఉంటుంది. సో మన దగ్గర సూటబుల్ అవ్వదా ఈ వెదురు అనేది? అవుతుంది మేడం. అయితే మన దగ్గర క్రాప్ ప్లాంటేషన్ అనేది చాలా రీసెంట్ గా స్టార్ట్ అయింది అండ్ వెరైటీస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో ఆ లిమిటెడ్ వెరైటీస్ తో మేము వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇంకా బెటర్ క్వాలిటీ, అక్కడ ఏంటంటే మనకు క్వాలిటీ వైజ్, గ్రోత్ వైజ్ కొద్దిగా బెటర్ బ్యాంబూ దొరుకుతుంది. ఇక్కడ కూడా ఆ స్పీషీస్ ఇప్పుడు అవైలబుల్ వస్తుంది. సో మేము ఈ లోకల్ బ్యాంబూ కూడా ట్రై చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు రకరకాల వెదురు ఉంటుంది అన్నారు. సో ఇళ్ళకి ఒకలాంటి వెదురు వాడతారు, లేకపోతే ఇప్పుడు మీరు చూసారు బెడ్స్, చైర్స్ ఇవి కూడా తయారు చేశారు. అట్లా వేరు దీనికి ఇది ఈ సూటబుల్ అవుతుంది, ఇది లేకపోతే దీనికి ఇది సూట్ అవుతుంది అని అట్లా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది మేడం. అయితే ఒక్కో వెదురు మనం ఒకటే వెదురు అన్ని పర్పస్కి వాడలేము. ఒక్కొక్క నిర్దిష్టమైన పనికి ఒక్కొక్క దీనికి ఒక సపరేట్ థిక్నెస్ ఉంటుంది. మనకి ఇన్నర్ వాల్ థిక్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ క్లమ్ సైజ్ బట్టి, అక్కడ రిక్వైర్మెంట్ బట్టి, స్ట్రెంత్ రిక్వైర్మెంట్ బట్టి మనం రకరకాలైనటువంటి వెదురుని ప్రాసెస్ చేసి వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఎక్కువగా ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా, మనది సౌత్. ఈ భూమికి ఇది ఎంతవరకు సూట్ అవుతుంది అంటారు మేడం? మనది ఏ వెదురులో ఎటువంటి అప్లికేషన్స్ కైనా ఇది పనిచేస్తుంది. అయితే ఇండోర్లో ఎప్పుడైతే మనం వెదురుని ప్రొటెక్ట్ చేసుకొని వాడతామో అది వుడ్ లాగానే అనమాట. మనం వుడ్ రీప్లేస్మెంట్ లాగా న్యాచురల్ మెటీరియల్ అయితే మనకు నెక్స్ట్ అవైలబుల్ ఆప్షన్ బ్యాంబూ. మనం చిన్నప్పుడు వెదురిల్లు చూస్తే లోపలంతా మడ్ ఉంటూ ఉంటుంది, జస్ట్ షో పీస్ లాగా పైన దాన్ని స్టిక్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఇల్లు చూసాను ఫర్ ఎగ్జాంపుల్, లోపల బయట అంతా మొత్తం వెదురుతోనే ఉంది. ఇది చెదలబట్టడం కానీ ఏం ప్రాబ్లం రాదా? రాదండి. ఇది అయితే వెదురు ఎప్పుడైతే మేము హార్వెస్ట్ చేస్తామో దీన్ని ట్రీట్మెంట్ చేస్తామండి. ఈ లోపల స్టార్చ్ ఉంటుంది. ఈ స్టార్చ్ వల్లే మనకు పురుగులు కానీ పెస్టిసైడ్స్ కానీ రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మేము కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి ఇలా వాల్స్ లాగా నిర్మిస్తాము. అయితే ఎప్పుడైతే ఇది హౌస్ లాగా కడతామో మనం రూఫ్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాము. సో వెదర్కి ఇది ఎక్స్పోజ్ కాకుండా ఉంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. మరి మనకి ఒక ఇల్లుగా మనం నిర్మించుకున్నామంటే అన్నీ ఉంటాయి, వేడి వాతావరణం ఉంటుంది, చలి వాతావరణం ఉంటుంది. మనం లేదా యూజ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత వాటర్ తగులుతూ ఉంటుంది. అప్పుడు మనం వాటర్ తగిలినప్పుడు ఇదేమి చెదలు పట్టడం అట్లా ఉండదా? ఉండదు మేడం. ఎందుకంటే దీని పైనుంచి మేము వార్నిష్ ఫినిష్ కోటింగ్ ఇస్తాము. సో వాటర్ ఒకవేళ పడ్డగానే జారిపోయేలాగా ఉంటుంది. నేను మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. దానిలో ఏంటంటే ఒక ట్రీట్మెంట్ చేసాము, ఆ వెదురు ఇది వాటర్ వేసినప్పుడు జారిపోవడం అనేది జరుగుతుంది. ఇది అంటే బయట చూస్తే మనం ఒకలాంటి వాతావరణం ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఆపోజిట్ ఉంది అనమాట. క్లైమేట్ చాలా చల్లగా అనిపిస్తుంది. ఇన్సైడ్ ఒకలా ఉంది, అవుట్ సైడ్ ఒకలా ఉంది. సో ఏంటి అసలు ఎంత టెంపరేచర్ ఉంటుంది లోపల, ఎట్లుంటుంది? సో నార్మల్గా వెదురు అనేది ఏంటంటే హాలో మెటీరియల్. దీని లోపల మనకి హోల్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ హోల్ వల్ల ఏమవుతుందంటే మనకు హీట్ అనేది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రూమ్కి ఫాల్ సీలింగ్ కానీ వాల్స్ కానీ అంతా కూడా వెదురుతో చేయడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ రూమ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. సో అదే సేమ్ థింగ్ మనం ఇంటి పైన వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా ఇది హీట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల డ్యూరబుల్గా ఉండి మనకి ఎటువంటి వెదర్లో కూడా లోపల కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటుంది. చాలామంది ఇట్లా ఫాల్ సీలింగ్కి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ పైన ఇట్లా షో పీస్ లాగా ఇప్పుడు కింద నార్మల్గానే కాంక్రీట్తో ఇట్లా మామూలు కట్టేసుకొని పైన ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా టెర్రస్ పైన. సో అసలు దేనికి ఎట్లెట్లా యూజ్ చేస్తారు మీరు, అసలు ఎట్లెట్లా తయారు చేస్తారు చెప్పండి దాని గురించి. అయితే మేము 3 sets ఆఫ్ పీపుల్కి క్యాటర్ చేస్తాము. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉందో వాళ్ళకి మేము G+1 స్ట్రక్చర్ లాగా బ్యాంబూ ఫామ్ హౌస్ కానీ, మంచలు కానీ, లేకపోతే కాటేజెస్ కానీ కట్టిస్తాము. అలాగే ఎవరికైతే ఇల్లు ఆల్రెడీ ఉన్నాయో
వాళ్ళకి మేము రూఫ్ టాప్ ఎక్స్టెన్షన్స్, సోలార్తో పాటు చేసిన రూఫ్ టాప్ ఎక్స్టెన్షన్స్, తర్వాత బెడ్ రూమ్స్, స్టోరేజ్ రూమ్స్, ఇలా రకరకాలైనటువంటివి వాళ్ళ ఇంటి పైన కట్టిస్తాము. అలాగే ఆల్రెడీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఫాల్ సీలింగ్స్, రూఫింగ్, ప్రైవసీ స్క్రీన్స్, డోర్స్, విండోస్, తర్వాత బ్లైండ్స్, ఇలాగ రకరకాల ఫర్నిచర్తో పాటు మేము అందించడం జరుగుతుంది. సో ఇక్కడే ఇవన్నీ తయారవుతాయి. మా మల్కాపూర్ చౌటుపల్లి దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వచ్చినట్టయితే మీరు చూసి మీకు కావాల్సినది ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి ఇస్తాం. కొంతమంది ప్లేస్ తక్కువ ఉంటుంది, కానీ తక్కువ ఉన్నా కానీ అన్నీ ఉండాలని చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి చాలా పెద్ద ప్లేసెస్ ఉంటుంది, అంటే పల్లెటూరు కానీ ఫామ్ హౌస్లో కానీ చూసుకుంటే మాకు ఇలా కావాలని ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది అనమాట. సో ఎన్ని గజాల్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత చెప్పండి. ఓకే, మేము అందరికన్నా చిన్నగా 40 గజాల స్థలంలో కూడా మేము ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది. సో ఆ సైజ్ అనేది పెరుగుతున్న కొద్దీ, డిజైన్ అనేది మారుతున్న కొద్దీ అంతకన్నా పెద్ద భవంతులు కూడా మేము నిర్మించాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ అందరికన్నా తక్కువ ల్యాండ్ ఉండే వాళ్ళకు కూడా మనం వెదురుతో కంటిన్యూస్గా క్వాలిటీ నిర్మాణం చేసి ఇవ్వగలము అనే ఉద్దేశంతో మేము ఆ వర్క్ చేస్తామండి. 40 గజాల దగ్గర నుంచి ఎంత పెద్దదైనా కూడా చేసేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదురు అనేది చాలా అరుదుగా దొరుకుతుంది, కానీ మీరు అన్నారు ఎప్పటి నుంచో దీంతో మనకు స్నేహం ఉంది, వెదురుతో మనకు స్నేహం ఉంది. కానీ ఇప్పుడు ఇది చాలా రేర్గా దొరుకుతుంది, ఇదంతా అంతరించిపోతుంది. మళ్ళీ మనం వాటిని తిరిగి తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అంతా కాస్ట్ ఎక్కువైపోతుంది, ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేట్ ఉందా? అయితే దీనిలో ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది వాడడం ఎప్పుడైతే మొదలు పెడతారో దీని ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఇన్నోవేషన్స్తో, రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్తో, ఫినిషెస్తో, కెమికల్ ఫినిషెస్తో దీన్ని ఒక మోడర్న్ అర్బన్ సిచ్యువేషన్లో మనం యూజ్ చేయగలిగే మెటీరియల్ లాగా తయారు చేస్తున్నాము. సో అందుకనే కాస్ట్ అనేది కొద్దిగా హయ్యర్ సైడ్ ఉంటుంది. కానీ దీనికి తగ్గట్టే మేము డ్యూరబిలిటీ ఇస్తున్నాము, వారంటీ ఇస్తున్నాము, సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. వారంటీ అంటే ఎన్ని ఇయర్స్ వారంటీ? ఒక ఇల్లు అన్నామంటే పర్మనెంట్, ఇంకా మన జీవితాంతం ఇదే ఉండాలని ఫిక్స్ అయిపోతూ ఉంటాము. ఈ వెదురుతో కనుక నిర్మించుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? సో వెదురుతో నిర్మించుకున్న ఇల్లు 70 ఏళ్ళు వరకు ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయండి. మనం అస్సాంలో చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రైమరీగా వెదురు అనే వస్తువుని వాడే వాళ్ళు చాలా అటువంటి నిర్మాణాలు చేసుకుంటారు. సో అది 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా కానీ అది అలాగే, ఎర్త్క్వేక్ అయినా కానీ, ఫ్లడ్స్ వచ్చినా కానీ అది అలాగే ఉంటుంది. అదే మనం ఎప్పుడైతే అర్బన్ సినారియోలో మనం ఇలా ప్యానల్స్ లాగా, రూఫ్ టాప్ లాగా చేసుకుంటామో మేము 20 ఇయర్స్ లైఫ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఈ 20 ఇయర్స్ లైఫ్లో కూడా మీకు సర్వీస్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. 20 ఇయర్స్ తర్వాత కూడా దీన్ని మళ్ళీ వేరే పర్పస్గా రీఫర్బిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర సీలింగ్స్ చేసుకున్నారు, ఒక 20 ఇయర్స్ తర్వాత దాన్ని వేరే పర్పస్గా మనం టర్న్ చేసుకోవచ్చు. టేబుల్స్ లాగా, చైర్స్ లాగా కూడా మేము చేసిస్తాం. ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే రకరకాల ఇంటీరియర్ అన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు వెదురు గనకతో నిర్మించుకున్నాం అనుకోండి, వేరే తీసుకొచ్చుకుంటే సూటబుల్ అవ్వదు. సో మీరు దానికి తగ్గట్టు ఏమి ఇంటీరియర్ సంబంధించి ఎటువంటి ఆర్టికల్స్ ఏమి తయారు చేస్తారు మీరు? సో ఇక్కడ న్యాచురల్గా చూసినట్టయితే మనం వెదురు అనేది అన్ని మెటీరియల్స్తో పాటు కలిపి వాడేలాగా తయారు చేస్తాం. ఇప్పుడు జిప్సమ్తో పాటు, ప్లైవుడ్తో పాటు, అల్యూమినియంతో పాటు ఇలా రకరకాలైనటువంటి మోడర్న్ మెటీరియల్స్తో కూడా మనం వెదురుని వాడగలిగితే ఈ అర్బన్ సినారియోలో మనం ఎక్కువ వాడగలుగుతాం, దీన్ని అందరి ఇళ్లలోకి తీసుకురాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఇల్లు కావాలనుకోండి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని గజాల్లో ఇది నిర్మించుకోవచ్చు? ఇది 240 స్క్వేర్ ఫీట్ లో కట్టామండి ఇది. సో దీనిలో ఏంటంటే రూఫింగ్, సీలింగ్, వాల్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి డోర్ తో పాటు. సో ఇది ఆల్మోస్ట్ 1450 రూపీస్ స్క్వేర్ ఫీట్ కి మేము చార్జ్ చేస్తాం. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1450. అవునండి, స్క్వేర్ ఫీట్ కి 1450 రూపీస్ చార్జ్ చేస్తాము. సో 1450 రూపీస్ ఎప్పుడైతే మేము దానిలో ఏమిస్తామంటే వాల్స్, స్టడీ రూఫింగ్, తర్వాత వార్నిష్ ఫినిష్ అయిన అటువంటి రూఫింగ్ తోటి కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మీకు నిర్మించి ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఏమేమి యూజ్ చేస్తారండి? ఇప్పుడు వెదురు కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు నిర్మించుకున్నాం అనుకోండి, ఇసుక కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, రకరకాలుగా కావాలి, అయితేనే అప్పుడు ఒక ఇల్లు తయారవుతుంది. ఇక్కడ వెదురు ఇల్లు నిర్మించుకోవడానికి ఏమేమి కావాలి, ఎంత సమయం పడుతుంది? అయితే వెదురు ఇల్లు నిర్మించుకోవడానికి మనకి ఇటుక, సిమెంట్ అవసరం లేకపోవచ్చు, కానీ కాలమ్స్ ఎక్కడైతే నిర్మిస్తామో అక్కడ మనకి కాంక్రీట్ అనేది కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ లో కాలమ్స్ ఎప్పుడైతే వెళ్తాయో మనం సపోర్ట్ తీసుకుంటున్నాం కాబట్టి, సో ఆ కాంక్రీట్ వర్క్ తో పాటు మనం ఓన్లీ వెదురు, తర్వాత వెదురులోనే రకరకాలైనటువంటి జాతులు వాడి మేము ఈ వస్తువులన్నీ గృహోపకరణాలు తయారు చేయడం జరుగుతుంది. సో ఇంకా వెదురుతో పాటు మేము వాడేదంటే మట్టి, ఆవు పేడ, గడ్డి, తర్వాత సున్నము, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే మనం వాడి ఇల్లు అనేది నిర్మించుకోగలుగుతాం. ఇప్పుడు మనం చూస్తున్న చిన్న చిన్న భూకంపాలు అవి రెగ్యులర్ చూస్తున్నాము, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం అవదా? అవుదండి, ఎందుకంటే మనకి ఎప్పుడు
మనకి సైన్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడు మనం అయితే ఎర్త్ మెటీరియల్ తో బిల్డ్ చేస్తామో ఈ ఎర్త్ కానీ దాని మీద ఉండే మెటీరియల్స్ అన్ని కానీ ఒకటే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎర్త్ క్వేక్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చేయదు. అదే మనం ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ అనేది ఎర్త్ లో దొరికే మెటీరియల్ కాదు కాబట్టి అలాంటి వాటితో ఎప్పుడైతే మనం స్ట్రక్చర్స్ కడతామో ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలే ఈ పెద్ద పెద్ద మనకి ఎర్త్ క్వేక్స్ కానీ బిల్డింగ్స్ కొలాప్స్ అవడం కానీ ఇవన్నీ దానివల్లే జరుగుతుంది. మనం ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి కావాల్సినన్ని కూడా కనిపిస్తుంది. ఏదైతే బెడ్, సోఫా అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడేనా? అవునండి, ఇవన్నీ హ్యాండ్ మేడే. మా దగ్గర మెషినరీ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరగదు. వాళ్ళు ట్రైబల్ క్రాఫ్ట్స్మెన్ అందరు కూడా వాళ్ళ చేతి హస్తకళ నైపుణ్యంతోనే చేసినవి ఇవన్నీ కూడా. ఏంటి వీటి గురించి చెప్పండి. ఇది చెయ్యరు, అప్పట్లో చూసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో ఇది ఆరామ్ చైర్ అండి. దీనిలో 3 లెవెల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇది సిట్టింగ్ పొజిషన్, ఇది కంప్లీట్ గా కూర్చునే రాగా ఉంటుంది మీ బాడీ పోస్చర్. అలాగే దీని కంప్లీట్ గా ఇదేమో కంప్లీట్ రిలాక్స్ పొజిషన్. సో ఈ 3 లెవెల్స్ లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. అలా కాకుండా దీన్ని ఫ్లాట్ గా ఫోల్డ్ చేసి మనం బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓహో, బెడ్ లా కూడా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ బెడ్ కింద పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో బెడ్ లాగా ప్రాబ్లీ యూజ్ చేయడానికి పాసిబుల్ లేదు. ఇంకా అలాంటివి కూడా తయారు చేసాము. అది కాకుండా వాల్స్, సీలింగ్స్. ఇవేంటి అండి? సీలింగ్స్? ఫాల్ సీలింగ్ మేడం. ఫాల్ సీలింగ్, వాల్స్, తర్వాత ఇది ఫాల్ సీలింగ్, తర్వాత వాల్ పార్టిషన్స్, బౌండరీ వాల్ ఎక్స్టెన్షన్స్, తర్వాత రూఫింగ్. అదేమో బౌండరీ వాల్స్ కి అందరికి గోడలు చిన్నగా ఉంటాయి కదా, ఎక్స్టెండ్ చేసుకోవడానికి రకరకాలైనటువంటివి కూడా వాడతాము. ఈ ప్యానెల్ ఏంటంటే మనం ఇంట్లోపల ఏదైనా ఒక డెకరేటివ్ ఏరియా మొత్తం కూడా మనం వాల్ లాగా దీంతో చేసుకోవచ్చు అన్నమాట. రకరకాలైనటువంటి వెదురుతో పెయింట్ చేసుకుంటే అందంగా ఉంటుంది ఇంట్లో చూసుకోవాలి. అంతా న్యాచురలే. అవునండి, 100% న్యాచురల్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఒక కెమికల్ తో, సున్నంతో ఫాల్ సీలింగ్ వేస్తూ ఉంటాము. అదే అసలు కొన్ని రోజులకి ఇదవుతుంది. ఇప్పుడు ఒక చెక్కతో కనుక నిర్మించుకుంటే మరి ఇది ఎక్కువ కాలం ఉంటుందా? ఉంటుందండి. అయితే మేము మెటల్ స్ట్రక్చర్, మెటల్ ఫ్రేమ్ మీద మనము ఈ ప్యానెల్స్ లాగా చేసి ఇప్పుడైతే ఇన్స్టాల్ చేస్తాము. ఈ ప్యానెల్స్ అనేది చాలా డ్యూరబుల్ గా ఉంటాయి. ఇవన్నీ ట్రీట్మెంట్ చేసిన వెదురుతో చేసినవి కాబట్టి మనకు తర్వాత చెదలు పట్టడం కానీ, పురుగులు రావడం కానీ, రకరకాలైనటువంటి వేరే మెటీరియల్ తో వచ్చే ప్రాబ్లం దీంతో రావండి. రైట్. ఇవి బెంచెసా? చైర్స్, సోఫా సెట్. తర్వాత ఇదేమో లాంజర్ చైర్ అండి. ఇది దీని మీద మన కుషన్ తో బేస్ వచ్చి నీట్ గా ఉంటుంది. ఇది కేన్ బైండింగ్ చేస్తాం దగ్గర. సో ఇదేమో రీసైకిల్డ్ ఫర్నిచర్. మనకి ఎవరి దగ్గరైనా వాడేసిన టైర్స్, సో అలా పాతబడ్డ వస్తువులు ఉన్నా కానీ, రెస్టారెంట్స్ కానీ, ఫామ్ హౌసెస్ కానీ దీంతో ఫర్నిచర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇదేమో క్లాత్ డ్రై చేసుకోవడానికి స్టాండ్ అండి. ఇది మనకు లాండ్రీ స్టాండ్ లాగా. సో ఇంట్లో మనకి యూజ్ అవుతుంది రెగ్యులర్ గా. ఇవన్నీ టేబుల్స్, టీపాయ్ స్టాండ్స్. ఇదేంటండి? ఇది కార్నర్ స్టాండ్ మేడం. మనకి ఇంట్లో అన్ని దగ్గర కార్నర్స్ లో యూజ్ అయ్యేలాగా ఉంటుంది. షెల్ఫ్స్ లాగా దానిలాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇదేమో మా వెదురు, రకరకాలైనటువంటి వెదురు చూపించడానికి మేము ఇలా ఏర్పాటు చేసాము. సో దీనిలో స్ట్రైట్, అంటే ఎన్ని రకాల వెదురు ఉందో అన్ని రకాలు ఉందా? అవును, ఉందండి. ఇంకా చాలా ఉన్నాయి స్పీషీస్. మా దగ్గర మేము వర్క్ చేసేటువంటివి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. బాంబూసా బాల్కో అంటారు. ఈ సైజ్ వస్తుంది అది. దీనిలో ఏంటంటే మనకి ఈ నోట్ డిస్టెన్స్ ఇవన్నీ ఒక్కోదానికి వేరేగా ఉంటాయి అన్నమాట. నోట్ టు నోట్ డిస్టెన్స్, ఇదే జాతిని మనకి నిర్ధారించుకోవడానికి ఏంటంటే ఈ నోట్ టు నోట్ డిస్టెన్స్, ఈ ఇన్నర్ వాల్ థిక్నెస్, ఈ వాల్ థిక్నెస్, ఇవన్నీ మనకి ఇది ఏ జాతికి చెందిన అనేది తెలుసుకోవడానికి దోహదపడతాయి. ఇన్ని రకాల వెదురు చూపించారండి. ఇది ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారా? ఎట్లా అసలు దీని ప్రాసెస్ అనేది? యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణలో కూడా మనకి చాలా గవర్నమెంట్ సపోర్ట్ వల్ల చాలా మంది వెదురు సాగు అనేది చేస్తున్నారు. దీనిలో మెచ్యూర్డ్ వెదురు ఉంటుంది. అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాతే మనం హార్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంత ఏజ్ ఉన్న మెటీరియల్, అంత మెచ్యూర్ అయిన మెటీరియల్ అయితేనే మన కన్స్ట్రక్షన్ కి వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ రకరకాలైనటువంటి ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా మేము మెటీరియల్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ఇది అడవుల్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇండివిజువల్ ఫార్మర్స్ వేసుకొని కమర్షియల్ క్రాప్ గా తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ తో రైతులు దీన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. మీకు మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా హెల్ప్ ఉందా అండి? అంటే మేము వాల్యూ అడిషన్ ఎక్స్పర్ట్స్. మేము రైతులకి కావాల్సినటువంటి వెదురు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెదురుకి ఎట్లాంటి ఉత్పత్తులు అయితే తయారు చేయగలచ్చు, ఎలాంటి మార్కెట్ మీరు చేసుకోవచ్చు అనే దిశగా మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వెదురు మేము తీసుకొని వాళ్ళకి సామాన్ రూపంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఏంటో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఏంటిది అసలు ఇది? మేడం ఇది PSLV 5 రాకెట్ మోడల్ చేసామండి వెదురుతోని. సో వెదురుతో వేరే వేరే వస్తువులు తయారు చేయొచ్చు అనే ఉద్దేశంగా మేము రకరకాలైనటువంటి ఉత్పత్తులు రోజు తయారు చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ షో పీస్. అవునండి.
ఓకే, ఇది డైనింగ్ టేబుల్ చైర్సా లేకపోతే డైనింగ్ నార్మల్ టేబుల్ చైర్సా? చైర్స్, డైనింగ్ టేబుల్ చైర్ సెట్ మేడం ఇది. డైనింగ్ టేబుల్ చైర్ సెట్, కార్నర్ స్టాండ్, అలాగే ఇది డోర్స్, డబుల్ డోర్ లాగా ఇది. సో అట్లా వేరే వస్తువులు అన్ని మనకి చూసుకోవడానికి ఉంటుంది. టేబుల్, కార్నర్ టేబుల్, బెడ్, బెడ్, నెయిల్ లెస్ బెడ్. మీరు ఇక్కడ చూసినట్టయితే మా ఫర్నిచర్ అంతా కూడా కుషన్స్ అనేది ఏం అవును, వాడడం. కుషన్స్ కనిపించట్లే చైర్స్ లో గానీ సోఫాల్లో గానీ బెడ్ మీద. మనకి ఈ రోజు కుషన్లు అయిపోతే అసలు కూర్చోలేరు, పడుకోలేరు. అట్లాంటిది ఇక్కడ అసలు ఎక్కడా కనిపించట్లే. ఏంటి అసలు దీని స్పెషాలిటీ? అయితే వెదురు అనేది ఏంటంటే చాలా గ్రాస్ ఫ్యామిలీకి చెందినటువంటి మెటీరియల్. దీనిలో ఉండే అన్ఈవెన్నెస్ కూడా బాడీకి మనకు దోహదపడుతుంది. సో స్పైన్ అనేది స్ట్రైట్ అవడానికి, రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మనకి ఎప్పటి నుంచి అయితే కుషన్ కానీ కంఫర్ట్ కానీ మ్యాట్రెస్ కానీ వచ్చాయో మన బోన్స్ అనేవి వీక్ అవడం జరుగుతుంది. సో మనం బోన్స్ మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎక్కువసేపు రెస్ట్ అవ్వడం కానీ పడుకోవడం కానీ చేస్తే మనకు మళ్ళీ ఆ బోన్ స్ట్రెంత్ అనేది రీగెయిన్ అవుతుంది. సో అదే దిశగా మేము వర్కౌట్ చేసిన డిజైన్స్లో ఈ బెడ్ డిజైన్స్ కానీ ఫర్నిచర్ డిజైన్స్ కానీ అన్ని కూడా కుషన్లెస్ మోడల్లో తయారు చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవర్స్, వీళ్ళందరికీ బ్యాక్ పెయిన్ చాలా నార్మల్ అయిపోయింది ఈ రోడ్స్ వల్ల. ఈ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి, అది ఇది అని కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. మరి ఇవి ఎంత వరకు అవి సూటబుల్ అంటారు? హెల్త్ వైజ్ చాలా మంది అవేర్నెస్ తో ఉంటున్నారు, చాలా కాస్ట్ పెడుతున్నారు. బెడ్ కన్నా గానీ మ్యాట్రెస్ కి ఎక్కువగా కాస్ట్ పెడుతున్నారు. మరి సో అట్లాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుందా? 100% మేము అట్లాంటి వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తామండి. దీనిలో ఏమవుతుందంటే మనం బ్యాక్ ఎప్పుడైతే స్పైన్ స్ట్రైట్ గా ఉంటుందో మనకి మిగతా అటువంటి బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. సో న్యాచురల్ గా ఇప్పుడు ఎత్తైతే ఈ అన్ఈవెన్నెస్ ఉంటుందో దానివల్ల బాడీకి మసాజ్ లాగా ఉంటుంది. సో డ్యూరబుల్ గా స్ట్రాంగ్ ఉండేలాగా మేము వెదురుతో తయారు చేస్తున్నాం న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇవి ఎన్ని సంవత్సరాలు ఇంకా లైఫ్ లాంగ్ ప్రొడక్ట్ అనుకోవచ్చు అండి? మేము 20 years లైఫ్ ఇస్తున్నాం మేడం. అదే మన వాటర్ తోని దీంతో ఏదైనా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు కొద్దిగా మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తాయి. అది మేము 100% అడ్రస్ చేస్తూ వస్తాం అన్నమాట. ఇప్పుడు బెడ్ తో పాటు ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తుంది. ఏంటండి ఈ చైర్స్ యొక్క ప్రత్యేకతలు? ఇది 0 nails తో చేసామండి. ఇది ఒక నెయిల్ కూడా యూజ్ చేయలేదు, మెటల్ నెయిల్స్ అనేవి. బ్యాంబూ నెయిల్స్ లేవన్నారు, మరి ఇది ఎట్లా కనెక్ట్ అవుతుంది? మేడం మేము బ్యాంబూతోనే నెయిల్స్ తయారు చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే ఆ బ్యాంబూ నెయిల్స్ కెక్స్ మేము దీన్ని జాయినరీకి వాడతాము. సో అది కాకుండా దీంట్లో ఏంటంటే కంప్లీట్ గా బ్యాంబూతో చేయడం వల్ల ఈ కంఫర్ట్ వైజ్ కానీ దీన్ని టెక్స్చర్ వైజ్ కానీ చాలా యూస్ఫుల్ గా అండ్ డ్యూరబుల్ గా ఉంటుంది ఇది. అలాగే మీరు మిగతా ఫర్నిచర్ కూడా చూడొచ్చు. ఇక్కడ రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము. రీసెంట్ గా మేము ఒక కెమికల్ టెస్ట్ చేస్తున్నాం మేడం అది. సో దానివల్ల ఏమవుతుందంటే వెదురు అనేది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ గా వెదురు మనం తీసుకున్నట్టయితే వాటర్ పడ్డప్పుడు పాడయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఒక స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాటర్ పోసినా కానీ ఇలా లోటస్ ఫ్లవర్ మీద నుంచి జారిపోయినట్టు జారిపోతాయండి. దీని మీద వాటర్ అనేది స్టే చేయవు. సో అది కెమికల్ యూజ్ చేస్తామండి. నానో ఫైబర్స్ తో నుండి కెమికల్ యూజ్ చేస్తాము. సో ఈ కెమికల్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది వెదురుకి టచ్ అవ్వదు. సో ఈ కెమికల్ వేయడం వల్ల మీ వెదురు యొక్క లైఫ్ ఇంకొక 10 years ఎక్స్ట్రాగా మనం ఇవ్వచ్చు. ఇది బాటిల్స్ కూడా తయారు చేస్తారా? ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది. చేస్తాం మేడం. వెదురుతో రకరకాలైన ఉత్పత్తులు తయారు చేస్తాము. దానిలో భాగంగానే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కూడా తయారు చేస్తున్నాము. సో ఇదేంటంటే హ్యాండ్ మేడ్, డ్యూరబుల్. కాకపోతే ఇది ఏంటంటే మనం రెగ్యులర్ గా వాష్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండాలి. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ లాగా మనం యూజ్ చేయడానికి అంత ఫీజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇది వాటర్ ఏంటంటే దానిలో ఉంచితే కొన్ని రోజులకి బ్లాక్ అవడం అలా అవుతుంది. అందుకని మనం ఎవ్రీ టైం వాటర్ వేసే ముందు, వాటర్ వేసిన తర్వాత వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, మరి దీనికి బ్రషెస్ అవి కూడా కాంప్లిమెంటరీ ఐటమ్స్ అన్ని కూడా దీంతో పాటు సప్లై చేస్తాం మేడం. ఇవి టూత్ బ్రషెస్. ఇది దీని బ్రిసిల్స్ అన్నిటికన్నా లైట్ వెయిట్, అంటే ఇది చాలా సాఫ్ట్ ఉంటాయి. టూత్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇది 100% సొల్యూషన్. కోమ్స్ కూడా అవునండి. అది నీమ్ వుడ్ తో చేసింది. ఓకే, నీమ్ వుడ్ తో చేసింది. అంటే ఇంకా ప్రతిదీ చెక్కతోనే, అంటే ఏం వేస్ట్ పోయేది ఏం లేదు అసలు. ఏం లేదు, ప్రతి దాన్ని మీరు యూజ్ చేస్తారు. 100%. ఇవేంటివి బ్యాగ్స్? అయితే ఈ మధ్య రీసెంట్ గా మేము ఏం చేస్తున్నామంటే బ్యాంబూ వేస్ట్ అంతా కూడా చార్కోల్ లాగా కన్వర్ట్ చేస్తున్నామండి. మా దగ్గర ఆర్టిసినల్ చార్కోల్ అనేది తయారవుతుంది. సో ఈ ఆర్టిసినల్ చార్కోల్ ఏమవుతుందంటే ఇది పోరస్ మెటీరియల్, అంటే దీనిలో మనకి రంధ్రాలు ఉంటాయి. సో అదంతా కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది, బ్యాడ్ ఎయిర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇది ఇళ్లలోకి, జిమ్స్లోకి, స్పోర్ట్స్ వేర్లోకి ఇదంతా కూడా యూజ్ చేస్తే కార్లో కూడా బ్యాడ్ ఆర్డర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది.
అండ్ దీన్ని రీఛార్జ్ చేయడానికి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ 10 minutes ఎండలో పెడితే పోర్స్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది 5 to 8 years మనం ఇదే సేమ్ పౌచ్ వాడచ్చు. అంటే కారుల్లో యూజ్ చేయొచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇందాక అంత ముందు చూసాను, అదేనండి ఇంతకు ముందు చూసింది? అవును మేడం, అది బ్యాంబూ వాల్ పార్టిషన్. సో ఈ చార్కోల్ తో మేము వాల్ పార్టిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ వాల్ పార్టిషన్స్ ఎప్పుడైతే మనం ఇళ్లలో పెట్టుకుంటామో ఇంట్లో ఉండే బ్యాడ్ ఆర్డర్ అంతా కూడా అది సెక్వెస్టర్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే బ్యాంబూ చార్కోల్ వాల్ ప్యానెల్ అండి. మనం వాల్ కి పెడతారా? ఇది గోడలు నిర్మించుకునేటప్పుడు ఒక భాగం ఇలాగ మనం చేసుకుంటే మనం మళ్ళీ ఎయిర్ ఫ్రెషనర్స్ కొనే అవసరం కానీ ఎయిర్ ప్యూరిఫైర్స్ కొనే అవసరం కానీ ఉండదు. ఇదే న్యాచురల్ గా ఎయిర్ అనేది ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్స్ తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ యూజ్ చేయకూడదు, క్యాన్సర్స్ వస్తున్నాయి అని కూడా రకరకాల మన సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. సో దీంతో ఎటువంటి ప్రాబ్లం లేదా? ఎలా తీసుకుంటదంటే అసలు చార్కోల్ కి ఆ బ్యాడ్ స్మెల్ కి ఏంటి సంబంధం ఏంటి? ఓకే, అయితే చార్కోల్ ఏంటంటే చాలా పోరస్ మెటీరియల్ అన్నమాట. సో మనం తరతరాలుగా యుగాలుగా చార్కోల్ని ఎయిర్ ప్యూరిఫైగా వాటర్ ప్యూరిఫికేషన్గా వాడుతూ వచ్చాము. సో ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ గోడలోనే చార్కోల్ని ఒక భాగంగా చేసినప్పుడు ఏమవుతుందంటే దీనిలోంచి గాలి ఎప్పుడైతే పాస్ అవుతుందో ఈ పోర్స్లో అంత బ్యాడ్ స్మెల్ అంతా కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ పీల్చేసుకుంటుంది. సో ఇది పీల్చుకొని మనకి ఇటు సైడ్ నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది బయటకు వదులుతూ ఉంటుంది. న్యాచురల్గా ఇది మనకి సైకిల్ లాగా ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎయిర్ వస్తూ ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది, ఎయిర్ వస్తూ ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది. సో అలాగే ఇది వర్క్ అవుతుంది ఇంట్లో అన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చా? మళ్ళీ పెట్టుకోవటం, కొత్తవి తీసుకొచ్చుకోవటం అట్లా ఏం ఉండదు మేడం. ఇది ఒకసారి పెట్టుకుంటే 100% యూజ్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు. ఇంత ముందు చెప్పారు ఇది నెయిల్స్ అని. అవునండి, అంటే మామూలుగా మెటల్ ఉంటది కదా, సేమ్ అట్లానే యూజ్ అవుతూ ఉంటుందా? అయితే దీన్ని కెగ్స్ అంటారు మేడం. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు డ్రిల్ చేసినప్పుడు 2 బ్యాంబూస్ ని హోల్డ్ చేయాలంటే మనం దీంతో యూజ్ చేస్తాము. సో అలాగే ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. మేము చేత్తో చేసినటువంటి బ్యాంబూ నెయిల్స్ నే 100% ప్రొడక్ట్స్ చేయడానికి దానికి యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాలైనటువంటి బోర్డ్స్ ఉన్నాయి మనకి. ఏంటివి బోర్డ్స్? ఇవన్నీ పార్టికల్ బోర్డ్స్, తర్వాత మెషిన్ ఫినిష్డ్ బోర్డ్స్. ఇప్పుడు ప్లైబోర్డ్ కి రీప్లేస్మెంట్ లాగా. వాట్ ఇస్ ద పర్పస్? సో ఇప్పుడు ప్లైబోర్డ్ చాలా మటుకు వాడుతున్నాము. దానిలో ఏంటంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయి, ఇవి వస్తుంటాయి, ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం అవాయిడ్ చేయడానికి న్యాచురల్ బ్యాంబూ ఫైబర్స్ తో చేసినటువంటి మ్యాట్స్ కానీ బోర్డ్స్ కానీ మనం ప్లైబోర్డ్స్ కి రీప్లేస్మెంట్ లాగా వాడడం అనేది జరుగుతుంది. ఇవి బ్యాంబూ బోర్డ్స్ అని చెప్పారు, మరి ఇది ఏంటో మ్యాట్ లాగా ఉంది, ఏంటండి? అయితే ఇది బ్యాంబూని మేము స్ప్లిట్ చేసి దీంతో బాటిల్ కవర్స్ లాగా రకరకాలైనటువంటి ఉత్పత్తులు, వాల్ ప్యానెల్స్, టేబుల్ కవర్స్, తర్వాత సీటింగ్ కవర్స్, ఇలా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక మల్టీపర్పస్ ప్యానెల్ అండి. సో దీన్ని మనం బాటిల్ కవర్స్ లాగా సమ్మర్లో బాటిల్ కవర్స్ లాగా యూజ్ చేయొచ్చు. దీనికి వెల్క్రో వస్తుంది, ఫిట్టింగ్ వస్తుంది. సో ఇలా బాటిల్ హోల్డర్స్ లాగా దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కూల్ ఉంటుందా అది? అవునండి, బ్యాంబూ న్యాచురల్ గా హీట్ అనేది పాస్ అవ్వనివ్వదు. సో బాటిల్ లో ఉన్న వాటర్ ఏ టెంపరేచర్ ఉందో అలాగే ఉంటుంది, ఇంకా వేడి కానికుండా కాపాడుతుంది. ఇదేంటిదండి? పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా తయారు చేస్తున్నారు, చూస్తుంటే కనిపిస్తుంది. ఇదేంటిది? ఇది ఏరోప్లేన్ మోడల్ అండి ఇది. సో దీంతో ఏంటంటే మనం డిఫరెంట్ గా ప్లేన్స్ కానీ షిప్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది హార్మ్ఫుల్ కాదు. సో ప్లాస్టిక్ నమలడము, చిన్నపిల్లలు దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం దీంతో కూడా టాయ్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ కావాల్సినవి థీమ్ తయారు చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ మిగిలిందో ఆ మెటీరియల్ తో ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? అలా అని లేదు మేడం. ఫర్నిచర్ ఎప్పుడైతే మేము తయారు చేస్తామో దాని నుంచి వచ్చే వేస్ట్ వేరే ఉంటుంది, హౌసెస్ నుంచి వచ్చే వేస్ట్ వేరే ఉంటుంది. సో బేసికలీ బ్యాంబూ వేస్ట్ అంతటిని కూడా ఒక ప్రాసెస్ లో మేము దాన్ని డిస్పోజ్ చేయడం అనేది ఎర్త్ ఫ్రెండ్లీ డైజెస్టిబుల్ మెటీరియల్ లా తయారు చేసి మేము మళ్ళీ దీని నుంచి డిస్పోజ్ చేయడానికి చేస్తున్నాము. అలాగే పౌడర్ తోని మనం అగర్బత్తీస్, ధూప్ స్టిక్స్ కూడా తయారు చేస్తాము బ్యాంబూ పౌడర్ తోని. అలాగే దీంతోనే పేపర్ కూడా తయారవుతుంది. మేము రకరకాల ఇండస్ట్రీస్ మీద ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నామండి. ఈ స్టూల్స్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లలో చూసే వాళ్ళము, ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ స్టూల్స్ కనిపించినాయి. ఏంటంటే వీటి యొక్క పర్పస్ ఏంటి మేడం? ఇవి ముద్దా స్టూల్స్ అంటారు. ముద్దా స్టూల్స్ అంటారు. ఇది ఏంటంటే రెగ్యులర్ గా అవుట్డోర్ సీటింగ్ కానీ ఇండోర్ లో మనకు బాల్కనీస్ అవి ఉంటాయి. అంటే హెవీ ఫర్నిచర్ కాకుండా కూర్చొని జస్ట్ రిలాక్స్ అయ్యి 15-20 minutes టీ బ్రేక్ లాగా తీసుకునేడానికి ఇది యూజ్ అవుతాయి. సో దీనిలో ఏంటంటే ఈ న్యాచురల్ మెటీరియల్ ఇది థ్రెడ్, ఇది చాలా కూల్గా ఉంటుంది. మనకి ప్లాస్టిక్ ఫైబర్ కానీ ఇది కానీ వాడడం అనేది ఎక్కడ లేదు. సో ఈ కేన్ బైండింగ్ రకరకాలైనటువంటి మెటీరియల్ తో మేము బైండింగ్ చేసాము. సో ఆ బైండింగ్ వల్లనే ఈ 2 జాయినర్ అనేది పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది.
ఇంత ముందు చెప్పినట్లు ఇట్లా రేర్గా దొరికేవి చాలా కాస్ట్ ఉండదు, ప్రతి ఒక్కరు ఎఫోర్డబుల్ చేసేటట్టే ఉంటాయండి. డిపెండింగ్ ఆన్ ది మోడల్, అవైలబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ మేడం. మనకి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎంతలో దొరుకుతుంది, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు దాని మీద, ఎంత స్కిల్ అనేది, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనే దాని మీద కాస్ట్ అనేది. మనం ఒక బ్యాంబూ ఇల్లు ఒకటి చూసాము, ఇంకా మీరు మట్టితో చేశారు, తర్వాత ఎండు గడ్డితో చేశారు అని విన్నాము. అవి చూద్దామా? పదండి ప్లీజ్. లోపల ఒకటి చూసాము, ఇక్కడ వేరేగా ఇంకోలా ఉంది. అంటే చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో బయట వేసుకుంటారు కదా పందిర్లాగా, తాటాకు పందిర్లాగా వేసుకుంటారు. సో ఆ ఫీల్ అనిపిస్తుంది. ఏంటి అసలు ఇది? ఇది మనం వర్క్ షెడ్ లాగా డిజైన్ చేసుకున్నాము. అలాగే మనం రెగ్యులర్ హౌసెస్ లో అయితే ఇది కార్ పార్క్ లాగా, లేకపోతే ఏదైనా ఎక్స్టెన్షన్ లాగా, లేకపోతే స్లాబ్ ఎక్స్టెన్షన్ లాగా కూడా మనం ఇలాంటి స్పేసెస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు లోపల చూసుకున్నట్టయితే ఆ మెటల్ షీట్ కన్నా ఇది చాలా చల్లగా ఉంటుంది. అండ్ దీని కింద కూర్చొని వర్క్ చేసుకోవచ్చు మనం పీక్ సమ్మర్ లో కూడా, ఎటువంటి హీట్ లేకుండా. ఈ వర్కర్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఏంటి? మా వర్కర్స్ అందరు కూడా అస్సాం నుంచి వచ్చారు మేడం. వీళ్ళందరూ కూడా ఆదివాసీలు. సో వీళ్ళకి ఏంటంటే వెదురు రకరకాల నిర్మాణాలు, వెదురు అనే మెటీరియల్ కూడా వీళ్ళు యూజ్ అయి ఉన్నారు చిన్నప్పటి నుంచి. దాంతో చూస్తూ పెరగడం వల్ల వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా వాళ్ళు వెదురుతో తయారు చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ నైపుణ్యం ఉంది. సో దాని వల్లనే మేము రకరకాలైనటువంటి వస్తువులు ఫోటో చూపిస్తే కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వగలిగే సామర్థ్యం వాళ్ళు ఇప్పుడు తయారు చేసుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఈ వెదురును కూడా మీరు అస్సాం నుంచి తీసుకొచ్చారు. ఈవెన్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అస్సాం నుంచి వచ్చారు. ఏంటి అసలు అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలనిపించింది? ముందే మీరు ఏమన్నా ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఏంటి అని తెలిసిన తర్వాత మీరు ఇట్లా స్టెప్ వేసారా ఏంటి అసలు? అవును మేడం, నేను బ్యాంబూలో స్టార్ట్ చేయక ముందు రీసెర్చ్ చేశాను. సో మనకి ఇండియా మొత్తం మీద నార్త్ ఈస్ట్ అనేది వెదురుకి చాలా చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ మేలైనటువంటి జాతులు దొరుకుతాయి అండ్ రకాలు కూడా చాలా చాలా రకాలు దొరుకుతాయి. సో ఈ మేలైన జాతులు మనం ఎప్పుడైతే వాడడం మొదలు పెడతామో మనకు లైఫ్ అనేది ఉంటుంది. సో అదే ఉద్దేశంగా మేము అస్సాం నుంచి మెటీరియల్ అనేది తేవడం జరిగింది. సో అస్సాం నుంచి మెటీరియల్ తేవడము, అక్కడ వాళ్ళని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి వెదురు అనేది సుపరిచితమైనటువంటి ఒక పదార్థం. మనము ఇప్పుడు కొత్తగా ఆలోచించాలంటే వెదురు అంటే ఇంత కడితే ఉంటుందా అనేటువంటి డౌట్స్ కానీ, లేకపోతే చాలా ఇన్హిబిషన్స్ మనకు ఉంటాయి. సో వీళ్ళు అలా కాకుండా వీళ్ళు ఆల్రెడీ రోజువారీ వాడకంలో కూడా వెదురు అనేది వీళ్ళ లైఫ్లో ఒక పార్ట్. సో వీళ్ళకి అది ఈజీగా అర్థమవుతుంది, వీళ్ళు చేయి కూడా చాలా దానికి యూజ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళతోనే నేను వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మా టీం కూడా నాతో పాటు 5 years నుంచి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రకరకాల స్కిల్ నేర్పించడము, ఇన్స్టాలేషన్ చేయడము, తర్వాత జనాలకి ఎలా దీని గురించి తెలియజెప్పడం అనే విధంగా మేము ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది మేడం? ఇది ఇప్పుడు రీసెంట్ గా మాది భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఒక క్లస్టర్ ఉంది. అక్కడ 600 మంది పైన ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళు జీవనోపాధి కల్పించే దిశగా మేము అడుగులు వేస్తున్నాము. ఈ వెదురు అనేది అందరి ఇళ్లలోకి మనము వాడకంలోకి ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరి జీవితాల్లోకి మనము అంటే పవర్టీ అనేది కొద్దిగా తగ్గించవచ్చు. వీళ్ళకి ఎవ్రీడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో స్కిల్ బేస్డ్ వర్క్ కాబట్టి మనం బెటర్ అవుతున్న కొద్దీ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి, ఎక్స్పోర్టింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది లాన్ లోకి బాగుంటుంది చూస్తుంటే. ఈ ఉయ్యాల ఏంటి, ఎంతవరకు బయట ఉంటే సేఫ్ అంటారు, ఏంటి దీని ప్రత్యేకతలు చెప్పండి. అయితే ఇది కంప్లీట్గా వెదురుతో చేయడం జరిగిందండి. మనం ఎప్పుడైతే వెలుపల ఇలాంటి వెదురు ఉపకరణాలు చేసుకుంటామో దానికి రూఫింగ్ అనేది కంపల్సరీ. సో దీనికి ఆ రూఫింగ్తో పాటు చేయడం అనేది జరిగింది. సో దీని మీద మనం ఒకవేళ పాలికార్బోనేట్ షీట్ కానీ ఏదన్నా సన్ ప్రూఫ్ మెటీరియల్ వేసుకుంటే మనకి ఇదంతా కూడా షేడ్లో ఉంటుంది. 3 people కూర్చోవచ్చు అండి. ఇది 4 years old చేసింది. సో వెదురుకి న్యాచురల్గా పైన ఒక లస్ట్రస్ కవర్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం సన్లో ఎక్స్పోజ్ చేస్తామో ఇది చేస్తామో ఆ లస్ట్రస్ కవర్ అనేది పోవడం జరుగుతుంది. సో దానికి మనం పెయింట్ వేసుకోవడము, వార్నిష్ చేసుకోవడము, ఇలాగ ప్రొటెక్షన్ చేసుకుంటే మనం బయట వాడే వస్తువులు కూడా వెదురుతో చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అంటారు? 15 to 20 years వరకు దీని లైఫ్ ఉంటుంది మేడం. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అబ్సల్యూట్లీ ఎలాగా దీని స్ట్రెంత్ ఉంటుందో, ఎంత వెయిట్ అయితే తీసుకుంటుందో అంతవరకు మనం తీసుకొని చేయొచ్చు. ఇంకా రకరకాలుగా కూడా చేశారన్నారు కదా, అవి కూడా చూద్దాం. ఆ ఇల్లు కూడా పదండి. ఏంటండి ఇది గజీబో లాగుంది, అందరూ చాలా మంది టెర్రస్ పైన యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి దీని ప్రత్యేకతలు ఏంటి? సో ఇది ఏంటంటే గజీబో అంటారు. మనం ల్యాండ్స్కేప్ డిజైన్ లో ఇలాంటివి చాలా స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నాము. సో ఎవరికైతే ఫార్మ్స్ ఉన్నాయో, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయో,
వాళ్ళు ఒకటి ఇట్లా డిజైన్ వేసుకున్నప్పుడు మన కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్లో మనకి ఇలాంటి గజిబో స్ట్రక్చర్స్ మనం కట్టడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ప్రీఫ్యాబ్ మేడం. ఇక్కడే కాలమ్స్ అన్ని ఇన్స్టాల్ చేసాము గ్రౌండ్లోకి. ఇది 2 feet డీప్ అనేది లోపలికి వెళ్తుంది. సో కాలమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, డ్యూరబుల్ ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్యానల్స్, డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ స్ట్రక్చర్ కట్టుకొని ఇవన్నీ దీనికి అమర్చడం జరిగింది. సో దీని రూఫింగ్ చూసుకుంటే ఇది 4 ఇంచుల గడ్డి రూఫింగ్ అండి ఇది. సో దీనివల్ల లోపల మనకు చల్లగా ఉండడము, తర్వాత పెస్టిసైడ్స్, టర్మైట్స్ ఏం అటాక్ ఎక్కువ ఉండకుండా ఉండడం అనేది దీని ఇప్పుడు ప్రత్యేకత. ప్రీ ఫ్యాబ్రికేట్ చేసుకొని అక్కడికి మన ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అమర్చుతారు. అవునండి, ముందుగానే ఎంత అయితే కావాలో అంత మీరు ఇక్కడే కొలతలు తయారు తీసుకుంటారు. చేస్తాం. అవునండి, మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. మీరు చూసేటువంటి అన్ని ఉపకరణాలు కూడా మా ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఇక్కడ తయారు చేసుకొని మేము ఇన్స్టలేషన్ సైట్ దగ్గర తీసుకెళ్లి సైట్ లో బిగించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మా క్వాలిటీ మీద కంప్లీట్ గా కంట్రోల్ ఉండడము, ఇక్కడ ఏ వర్క్ ఎలా జరుగుతుంది, ప్యానల్ ఎంత స్ట్రాంగ్ గా చేస్తున్నాము అనే విషయాల మీద మాకు కంట్రోల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, ఎంత సమయంలో మీరు మాకు ఇస్తారు ఇది? మేడం డిపెండింగ్ ఆన్ ది ఆర్డర్ సైజు, డిజైన్ ఇలాంటి ఎలిమెంట్స్ కన్సిడర్ చేసి మేము 45 days to 60 days లో అయితే డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో 45 days to 60 days లోపల నేను మీ సైట్కి వస్తాను మెటీరియల్ తీసుకొని. అండ్ ఇన్స్టలేషన్ మనకు సైట్ కండిషన్స్ ప్రకారం ఎన్ని డేస్ పడుతుందో కంప్లీట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాతే మేము బయటకు వస్తాం. నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, లోపల ఉన్న దానికన్నా ఇది కూల్ ఉంది, దానికన్నా ఇది ఇంకా బెటర్గా ఉంది. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? మేడం మనం 3-4 layers ఆఫ్ రూఫింగ్స్ నుంచి పాస్ అవుతూ వస్తున్నాము. మీరు చూసినట్టయితే మా షెడ్ లో రూఫింగ్ వచ్చేసి యాస్బెస్టాస్ షీట్ రూఫింగ్. సో దానివల్ల హీట్ అనేది చాలా అబ్జర్వ్ అవుతుంది. సో లోపల వెదురు సామాన్లు ఉండడం వల్ల మీకు ఆ వేడి అనేది కొద్దిగా తక్కువ తెలిసింది. అలాగే మా బయటకు వచ్చి షెడ్ చూసారు, ఇదంతా కూడా న్యాచురల్ మెటీరియల్, బ్యాంబూ కర్రలతో చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే హీట్ అనేది కిందకి రాకుండా ఉంటుంది. సో అది కొద్దిగా లోపల యాస్బెస్టాస్ కానీ ఇది కొద్దిగా చల్లగా ఉంటుంది. అలాగే మీరు ఈ రూఫ్ చూసినట్టయితే ఇది కంప్లీట్ గా గ్రాస్ రూఫ్. సో ఈ గ్రాస్ రూఫ్, ఓపెన్ ఎయిర్, తర్వాత హాఫ్ హైట్ పార్టిషన్స్ ఇది ఉండడం వల్ల ఇది ఇంకా దానికన్నా చల్లగా ఉంది. మా మడ్ హౌస్ చూసినట్టయితే ఇది అన్నిటికన్నా కూల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 5 degrees డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఈ డిఫరెన్స్ టెంపరేచర్ లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఇలా లేయర్స్ గా మేము కట్టడం అనేది జరిగింది. ఏం యూజ్ చేశారండి ఈ గడ్డి? ఇది రెలిగడ్డి అంటారు మేడం ఇది. సో ఈ రెలిగడ్డి మనకి రెగ్యులర్ గా అవైలబుల్ ఉంటుంది. తీసుకొని మనం లేయర్స్ గా దీని మీద వేసి అమర్చుతాం అన్నమాట. అది మడ్ అని చెప్పారు కదా, అవును, మడ్ హౌస్ చూద్దారండి. ఇదేనండి మడ్ హౌస్. అవునండి. సో ఇది 40 గజాల కన్నా తక్కువ స్థలంలో మేము నిర్మించడం జరిగింది. G+1 స్ట్రక్చర్ మేడం ఇది. సో దీనికి అంతా కూడా మట్టి, ఆవు పేడ, గడ్డి, తర్వాత సున్నము ఇవన్నీ కలిపి గోడల్లాగా అమర్చడం జరిగింది. ఈ గోడలు న్యాచురల్ గా చల్లగా ఉంటాయి. అండ్ ఇది హీట్ చేయాలంటే మీకు చాలా ఎక్కువ ఎండ కావాలి. సో 18 గంటల కన్నా ఎక్కువ ఎండ దీని మీద పడితే తప్ప ఇది హీట్ అవ్వదు. సో ఇది న్యాచురల్ గా చల్లగా ఉంటుంది. ఇది ఓన్లీ ఎండాకాలమే చేయాలేమో అట్లా అనుకుంటే. ఎండాకాలంలో చేసుకోవాలి కానీ అంటే డ్రై సీజన్ లోనే ఇది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. వెట్ సీజన్ లో మనం కట్టడం చేయడం కుదరదు. సో డ్రై సీజన్ లో మనం బిల్డ్ చేసుకొని మనం రైనీ సీజన్స్ వచ్చేసరికి ప్లాస్టింగ్ అన్ని చేసుకొని రెడీగా ఉండాలి. మీరు ఆల్రెడీ ఇట్లా ఆర్డర్స్ రాకముందే వీటిని రెడీ చేసుకొని ఉంచుతారా? లేదు మేడం, ఈ గోడలన్నీ కూడా సైట్ లో తయారు చేయాల్సి ఉంటుంది. మట్టి గోడలు మేము ఈ ఫ్రేమ్ ఏదైతే లోపల ఉందో ఆ ఫ్రేమ్ మట్టుకు మేము ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ అన్ని మేము సైట్ మీద ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని పై నుంచి మట్టి అనేది మనం ఎక్కియడం జరుగుతుంది. సో సార్ చూద్దామా లోపల ఎలా ఉంటుందో. ఇది పార్కింగ్ లాట్ అండి. ఓకే. సో ఇప్పుడు ఈ 40 square yards హౌస్ కి ఒక చిన్న పార్కింగ్ లాట్ అనేది డిజైన్ చేసాము. సో అలాగే స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళే ప్రొవిజన్ కూడా ఉంది. సో దీనిలో వాష్రూమ్ అనేది లేదు. సో కింద ఒక రూమ్, పైన ఒక రూమ్ లాగా మేము డిజైన్ చేసాము. మనకు కావాలనుకుంటే వాష్రూమ్ బయట మెటల్ మెటీరియల్ తో కానీ లేకపోతే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తో కానీ బయట వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ని గజాల వరకు దీన్ని ఇట్లా చేసుకోవచ్చు అంటారు? మనకి 1000 గజాలు, 2000 గజాలు, 5000 గజాలు పెద్దవి కూడా స్ట్రక్చర్స్ దీంతో కట్టుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే మనకి అనుకువగా ఉంటుంది, అందరికి వాడుకలోకి రావడానికి, అంటే ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మేము ఈ సైజ్ లో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. కరెక్ట్ గా ఇది అనిపిస్తుంది. అంటే అప్పుడు పాతకాలంలో ఇలాంటి ఇల్లులే ఎక్కువ చూసేవాళ్ళం. ఇట్లా మట్టితో అలికిన ఇల్లులే ఎక్కువ చూసేవాళ్ళు. ఈవెన్ పూరి గుడిసెలు కానీ ఇవన్నీ. అంటే బయట అంతా ఇలా ఉంటుంది, లోపలంతా వెదురు చెక్కలతో ఉంటుందా? లోపల కూడా మడ్ ప్లాస్టరే ఉంటుంది. లోపల చూద్దాం, రండి వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత నేను ఎక్కడో ఉన్నాను అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత చల్లగా ఉంది. కంప్లీట్ ఆపోజిట్. బయటేమో ఎండ మండిపోతుంది,
లోపలికి వచ్చిన తర్వాత మాత్రం చాలా చల్లగా ఉంది. ఏంటి అసలు మిగతా వాటికన్నా ఇది ఎక్కువ ఉంది చల్లగా. అవును. ఏంటి డిఫరెన్స్? దీనిలో ఏంటంటే మేము వెదురుతో గోడలు చేసి దాన్ని మట్టితో అలకడం అనేది జరిగింది. సో దానివల్ల ఆవు పేడ, మట్టి, గడ్డి ఇవన్నీ వాడడం వల్ల ఇది భూమి సారవంతమైన మెటీరియలే కాబట్టి మనకి హీట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అందువల్ల ఇది మీకు అన్నిటికన్నా చల్లగా ఉంటుంది. 5 degrees డిఫరెన్స్ ఉంటుంది దీనికి బయట వాతావరణం దీనికి 5 degrees డిఫరెన్స్ ఉంటుంది. అవునండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం కాబట్టి చల్లదనం కోరుకుంటాం కాబట్టి చాలా బాగుంది. మరి అదే చలికాలం అంటే మనం వేడి కోరుకుంటాం. మరి ఎట్లా క్లైమేట్ తగ్గట్టు చేంజ్ అవుతుందండి. అయితే ఈ గోడలు ఏంటంటే చల్ల అవడానికైనా వేడి అవడానికైనా ఎక్కువ సమయం తీసుకుంటాయి. సో థర్మల్ ఇన్సులేషన్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాయి. బయట నుంచి దీన్ని హీట్ చేయాలంటే 18 గంటల సూర్యరశ్మి దీని మీద పడాలి. సో మనకు అంతసేపు సూర్యుడు ఉండడు కాబట్టి ఇది హీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో అలాగే సేమ్ టైం ఇప్పుడు చల్లబరచాలన్నా కూడా అంతకన్నా ఎక్కువ చల్లగా ఉంటే కానీ చల్లగా అవదు. సో నార్మల్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కి తగ్గట్టు మీకు కూల్ గానే ఉంటుంది ఎనీ సీజన్ లో. చిన్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఈ మట్టి అంతా కొంచెం ఇట్లా ఊడిపోయిన తర్వాత పెచ్చులు ఊడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న లేడీసే అంతా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఉన్న లేడీ వీళ్ళ ఎవరికి తెలియదు అసలు. మీరు ఏమైనా సర్వీస్ ఇస్తారా? 100%. అయితే మేము మట్టిల్లు ఎప్పుడైతే నిర్మిస్తామో మేము ఈ సర్వీస్ అనేది ఎవ్రీ 1 year కి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాగా తీసుకుంటాము. ఎవ్రీ ఇయర్ మేము విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి ప్లాస్టరింగ్ కానీ లేకపోతే ఎక్కడైతే మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో మేము అది వచ్చి రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఈ తలుపుల యొక్క స్పెషాలిటీస్? ఇవి తలుపులు కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అవును మేడం, ఇది వెదురుతో చేసినవి, లైట్ వెయిట్ అండి. సో ఇదంతా కూడా ప్రీఫాబ్ ప్యానెల్స్. మనం ఎప్పుడైతే మట్టి ఇల్లు లేకపోతే వెదురుతో ఇల్లు కట్టుకుంటున్నామో లోపల ఉండేటువంటి ఉపకరణాలు కూడా వెదురుతో చేస్తే ఇంకా అందంగా మనకి ఇంటికి శోభ అనేది ఇస్తుంది అది. సో అందుకనే మేము ఇంటికి కావాల్సినటువంటి ఉపకరణాలు కూడా లైక్ ఫాల్ సీలింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, లేకపోతే వేరేటువంటి హ్యాంగింగ్స్, సీలింగ్స్ అన్ని కూడా మేము వెదురుతో చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే డోర్ అనేది చేసాము. ఇది 6 feet by 4 feet స్టాండర్డ్ సైజు. సో ఇది హింజెస్ మీద ఆధారపడి ఉంది. ఈజీ ఇన్స్టాలేషన్, ఈజీ ఫిక్సింగ్ ఉంటుందండి ఇది. సో మనకి ఈ డోర్ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉండడం వల్ల వెంటిలేషన్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది, కంప్లీట్ గా క్లోజ్డ్ గా ఉండదు. ఇవి సేఫేనా అండి అసలు? అంటే భయాలు ఉంటాయి కదా, దొంగల భయం అట్లా అన్ని ఉంటాయి కదా, సేఫేనా అసలు ఇవి? మేడం ఇది లాక్ కీ పెట్టుకొని మనం యూజ్ చేసుకుంటే మెటల్ స్ట్రక్చర్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అక్కడ థెఫ్ట్ థ్రెట్ అలాగే ఏమైనా ఉంది అని చెప్తే మేము దాని తగ్గట్టు స్ట్రక్చర్ ఇంకా స్టడీగా తయారు చేయడము, మెటల్ సపోర్ట్స్ తీసుకోవడం అనేది చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి ఇష్టంగా కట్టుకుంటారు. సో మరి మీ వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మీరు సెట్ చేయగలరా? 100% మేడం. అయితే మీ ఇప్పుడు మా దగ్గర ఉండే హస్తకళ నైపుణ్యంతో మీకు ఎటువంటి ఇమేజెస్ మీరు చూసి ఇది నచ్చింది అనిపిస్తే మేము అలా కట్టించే సౌలభ్యం కూడా మా దగ్గర ఉంది. ఇక్కడ విండో కూడా డిఫరెంట్ గా ఉంది. ఈ విండో గురించి చెప్తారా? ఇది ఫిక్స్డ్ విండో మేడం. ఇది ఫిక్స్డ్ విండో. సో దీనిలో ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్, సెమీ ట్రాన్స్పరెంట్, కంప్లీట్ గా క్లోజ్డ్ 3 layers ఉన్నాయి. సో మనకి ఇదేమో ఓపెన్ అన్నమాట. మనకి బాల్కనీస్ దగ్గర అక్కడ అలాంటి ఏరియాస్ లో ఇలా పెట్టుకోవచ్చు. సో ఆ బెడ్రూమ్, ప్రైవసీ ఏరియాస్ లో మనకి ఇలా క్లోజ్డ్ గా వస్తుంది. సో అలాగే డిఫరెంట్ మోడల్స్ దీనిలో కూడా ఉన్నాయి. ఇది ఫిక్స్డ్ మోడల్ విండో. అలాగే మనం ఓపెనబుల్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాలి అనుకుంటే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా పైన G+1 అన్నారు కదా, పైన ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇది G+1 అని చెప్పారు శ్రవణ్ గారు. ఈవెన్ స్టెప్స్ కూడా మట్టితోనే నిర్మించారు. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాము. శ్రవణ్ గారు, ఈవెన్ స్టెప్స్ కూడా చూస్తే అంతా మట్టితోనే ఉంది. ఈ స్టెప్స్, ఈ మట్టితో చేసిన స్టెప్స్ ఎంతవరకు సేఫ్ అంటారు? 100% సేఫ్ మేడం. అయితే ఇది ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే రియల్ స్ట్రక్చర్ కడతామో ఇదంతా కూడా సైడ్ నుంచి ప్రొటెక్ట్ అయ్యి మనకి కంప్లీట్ గా కవర్ అయ్యి వస్తుంది. సో మీకు స్టెప్స్ మడ్డుతో ఉండడం వల్ల ఏంటంటే ఇది స్పాంజ్ లాగా ఉంటుంది. సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆ రిజిడ్నెస్ కూడా ఉంటుంది. చాలా చల్లగా ఉంది. నేను ఏమనుకున్నానంటే కిందనే చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే పైన కూడా మట్టితో ఉంటుంది అండ్ వెదురుతో ఉంటుంది కాబట్టి కింద చల్లగా ఉంది అనుకున్నాం. కానీ అంతకు మించి పైన ఇంకా చల్లగా ఉంది. మామూలుగా అయితే పైన చాలా వేడిగా ఉంటుంది, కింద చల్లగా ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంది? అయితే ఇక్కడ మేము 3 layer రూఫింగ్ అనేది వాడడం జరిగింది. సో ఈ 3 layer రూఫింగ్ లో ఒకటి వాటర్ ప్రూఫింగ్ లేయర్ ఉంటుంది, ఒక లోపల ప్రొటెక్షన్ ఉంటుంది, పైన నుంచి గ్రాస్ ఉంటుంది. ఈ గ్రాస్ ఏంటంటే ఆ వాటర్ ప్రూఫ్ మెంబర్ ని హీట్ కానికుండా, అంటే లెవెల్స్ లో కట్టడం వల్ల ఏమైందంటే హీట్ అనేది కింద ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దానివల్ల మీకు ఇది చల్లగా ఉంటుంది. అండ్ మట్టి ఏంటంటే బ్రీతబుల్ వాల్స్ కాబట్టి మీకు గాలి రావడం వల్ల దీనివల్ల ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
ఇప్పుడు ఈ బ్యాంబూ హౌసెస్ అనేది ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అంటారు? సో దీనికి బ్యాంబూ హౌసెస్ అనేది మనకి చాలా క్రూషియల్ పార్ట్ మేడం. ఇప్పుడు దాన్ని ఎంటీ ల్యాండ్స్ ఉండేవాళ్ళు, లేదా ఆల్రెడీ ఇల్లు ఉండేవాళ్ళు, లేదా ఇంటి ముందు కొంచెం జాగా ఉండేవాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వెదురుతో ఎటువంటి స్ట్రక్చర్ అయినా నిర్మించుకోవచ్చు. సో మీకు ఎటువంటి వెదురు రిలేటెడ్ స్ట్రక్చర్స్ కావాలన్నా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మేము దానికి తగ్గట్టు డిజైన్ వేసి ఇవ్వడము, మా దగ్గర ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నారు. సో దాని ప్రకారం డిజైన్ చేసి మీకు కావాల్సినట్టు స్ట్రక్చర్ కట్టిస్తాం. వెదురిళ్ళ గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇంటింటి రామాయణం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.